కూటమి సర్కార్ వచ్చి రెండేళ్లయింది. ఇప్పటికీ సూపర్ సిక్స్ సహా పలు పథకాలు అమలు చేయడం లేదంటూ విశాఖ జిల్లా పరిషత్ సమావేశంలో పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. జడ్పీ చైర్పర్సన్ జె సుభద్ర అధ్యక్షతన మంగళవారం స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. గత రెండేళ్లుగా కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటూ పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే తల్లికి వందనం సొమ్ము సక్రమంగా అందడం లేదని వారు వాపోయారు. ఇంకా కొత్తగా వివాహమైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదని సభ్యులు ఫిర్యాదు చేశారు. కసింకోట జెడ్పీటీసీ సభ్యుడు మాట్లాడుతూ తన ఏరియాలో తనకు తెలియకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పనులు చేపట్టే ముందు అధికారులు విధిగా జెడ్పీటీసీ సభ్యులకు సమాచారం ఇవ్వాలని జెడ్పీ చైర్పర్సన్ జె సుభద్ర కోరారు. ఈ సమావేశంలో పి నారాయణమూర్తి, జెడ్పీటీసీ సభ్యులు, 3 జిల్లాల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జిల్లా పరిషత్లో స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించడం జరిగిందండి. ఈ రివ్యూలో సుమారుగా 7 కమిటీలకి సంబంధించినటువంటి చైర్మన్లు, అదేవిధంగా జెడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా హాజరవ్వడం జరిగిందండి. సుమారుగా ఇటు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధికారులందరూ కూడా ఈ యొక్క స్టాండింగ్ కమిటీకి హాజరవ్వడం జరిగింది. సో ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా అక్కడ ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితులు ఏదైతే మెయిన్ గా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒక 3 అంశాలు ఉన్నాయండి. దాంట్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏదైతే ఆ గ్రామంలో ఉపాధి హామీ చేస్తున్నటువంటి ప్రజలు ఉన్నారో వారికి ఇప్పుడు కొత్తగా ఫేషియల్ యాప్ అనేది వచ్చింది. సో అది చాలా మంది అక్కడ ఉన్న ప్రజలకి తంబు అనేది కూడా పడే పరిస్థితి లేదు. అదే విధంగా కళ్ళు కూడా ఇది కూడా తీసుకోవట్లేదు. ముఖం కూడా అది తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ఆ రోజు పని చేసినటువంటి ఆ పనికి కూడా ఈరోజు వేతనం చెల్లించే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా దానిని లేకపోతేనే బాగుంటుందనే ఒక ఆలోచనతో ఉన్నారు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా మార్నింగ్ సెక్షన్ పెట్టి ఈవినింగ్ సెక్షన్ తీసేస్తే బాగుంటుందని ప్రతి ఉపాధి హామీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మా గౌరవ జెడ్పీటీసీ సభ్యులు కూడా ప్రతి గ్రామానికి వాళ్ళ మండలాల్లో ఉన్నటువంటి ప్రతి విలేజ్ కూడా వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు వచ్చినటువంటి సమస్యలు ఇవి. సో అది కూడా మేము ఈరోజు తీర్మానంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా కుటుంబ సభ్యులు కానివ్వండి, లేదంటే బంధుమిత్రులు కానివ్వండి చనిపోయినప్పుడు మార్నింగ్ ఉపాధి హామీ చేసి ఫేషియల్ యాప్లో వెళ్ళి ఫేస్ ఫోటో తీసుకొని మళ్ళీ వేరే గ్రామానికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి అది కూడా వృధా అవుతుంది. అదేవిధంగా ఏదైతే ఉపాధి హామీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఫేషియల్ యాప్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అది తీయాలనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా మేము ఈరోజు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే 50 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులు ఉన్నారో వారికి కానివ్వండి, లేదంటే ఈ 2.5 సంవత్సరాలుగా ఎవరైతే విడో పెన్షన్కి అర్హులు ఉన్నారో వాళ్ళ పెన్షన్ కానివ్వండి, ఇది కూడా చాలా గ్రామ స్థాయిలో కూడా చాలా ఎత్తున కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్లో మనం ఏదైతే 4,000 పెంచేమో అది మాత్రమే ఇస్తున్నారు. కొత్త పెన్షన్ లేదు. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా పెన్షన్ అందించే పరిస్థితి లేదు. అదేవిధంగా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, లేదంటే కార్డు డివైడ్ అయినప్పుడు కానీ కొత్త రేషన్ కార్డు అనేది కూడా లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఈరోజు భారీ ఎత్తున కూడా ఏదైతే రేషన్ డిపోల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ తొందరగా ఈ యొక్క రేషన్ కార్డులను కూడా జారీ చేయాలనేది కూడా మేము తీర్మానంలో పెట్టడం జరిగింది.